ఈ లైట్ కొద్ది లైట్ అది ఈ లైట్ పెద్ద లైట్ ఇచ్చారు. ఈరోజు చిత్తూరు పట్టణ ముస్లింలు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైపు ఆంధ్ర రాష్ట్రంలోని ముస్లింలు అందరూ ఉన్నారు. అదేవిధంగా చిత్తూరు పట్టణంలో మన ప్రియతమ నేత విజయానంద రెడ్డి గారు ముస్లింలకు అండగా నిలబడి ముస్లింల పక్షపాతిగా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆ క్రమంలో ముస్లింలందరూ, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ హాజీ సాహిబ్ గారు మన నేత విజయానంద రెడ్డి గారిని నిన్న రంజాన్ ప్రార్థనల సమయంలో వాళ్ళను విజయానంద రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. ప్రతి సంవత్సరము మరి విజయానంద రెడ్డి గారు ఈద్గాకు వస్తున్నారు, వచ్చి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి వెళ్తున్నారు. ఆ క్రమంలోనే నిన్న జరిగిన ఈద్గా ప్రార్థనలో కూడా మరి మన విజయానంద రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన ముస్లిం ప్రజలందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది నిన్న. ఈ క్రమంలో కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది టీడీపీ నాయకులు గుంపుగా వచ్చి, సుమారు ఒక 50 మంది వరకు గుంపుగా వచ్చి మరి అక్కడ బలవంతంగా మైక్ లాక్కోవడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా మరి మన డిస్ట్రిక్ట్ హాజీ సాహిబ్, మా మత పెద్ద అయిన డిస్ట్రిక్ట్ హాజీ సాహిబ్ను కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఆయన్ను ఉద్యోగం నుంచి తీసేస్తామనేసి కూడా ఆయన్ను భయపెట్టడం జరిగింది. ఇది ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా ముస్లిం ప్రజలందరికీ తెలుసు. ముస్లింల పక్షపాతి అయిన వైసీపీ వైపే ముస్లింలు ఉన్నారు. కానీ మీరు ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మన బీజేపీ పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని ముస్లింల ఓట్లు అడగడానికి, మరి ప్రార్థనా ప్రదేశాలను మీరు వినియోగించడానికి వచ్చారు. దానికి ముస్లింలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరు ముస్లిం నాయకులు కానివ్వండి, ముస్లిం ప్రజలు కానివ్వండి, నిన్న జరిగిన ప్రార్థన సమయంలో ఎవరు టీడీపీ వాళ్ళను పట్టించుకోకుండా పోయినారు. వచ్చి ముస్లిం గుర్తొచ్చారా మీకు అనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నాను. ముఖ్యంగా ముస్లింలు మన విజయానంద రెడ్డి గారి తరపునే ఉన్నారు. ఆయన కూడా వచ్చారు, డిగ్నిఫైడ్గా అక్కడ ఉన్నారు. ప్రజలకు, ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేగాని వేరే ఏ విషయాలు ఆయన మాట్లాడలేదు. ఈ విషయాన్ని పక్కదావ పట్టిస్తూ మరి టీడీపీ వాళ్ళు మరి అక్కడ వచ్చి భయభ్రాంతులు చేయడం జరిగింది. కాబట్టి ఈ చర్యను హేమైన చర్యగా ముస్లిం పట్టణ ప్రజలందరూ భావిస్తున్నారు. దీన్ని మేమందరూ ఖండిస్తున్నాం. నమస్కారం. వక్బోర్డ్ వైస్ చైర్మన్. గత నెల రంజాన్ మాసం స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్నికలు, మనకు అదే సమయంలో ఎన్నికలు కోడ్ కూడా వచ్చిన నేపథ్యంలో 19వ తేదీ వక్బోర్డ్ నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. ఇటువంటి రాజకీయ దీనికి కానీ మసీద్లు, దర్గాలు ఇటువంటివి ఉపయోగించుకోకూడదు, సమయాన్ని పాటించాలి. రాజకీయ నాయకులు కేవలం ప్రార్థనకు మాత్రమే పరిమితం కావాలి. కానీ మసీదుల దగ్గర వచ్చేసి పార్టీల గురించి కానీ, ఇతర విషయాలు కానీ, లేకపోతే ప్రజల్ని భయాందోళన చేసే విషయం కానీ ఇటువంటి పాల్పడితే చర్యలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మేము ప్రెస్ మీట్లో పెట్టి అప్పట్లో పత్రికా విలేకరులు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న మా చిత్తూరు నగరంలోని మార్కెట్ చౌక్లో చిన్న మసీద్ దగ్గర సమీపంలో ఒక ఇఫ్తియార్ దావత్తు ఏర్పాటు చేశారు టీడీపీలో ఉండే కొంతమంది మైనారిటీ నాయకులు. కేవలం ఇప్పుడు విజయానంద రెడ్డి గారు కూడా చాలా మైనారిటీలు ఇచ్చిన ఇఫ్తియార్ విందులకి హాజరయ్యారు. కానీ ఎక్కడ కానీ పార్టీ సింబల్ పెట్టుకుని కానీ ఒక ప్రచారం కార్యక్రమం కానీ ఎక్కడ చేయలేదు. కేవలం నన్ను ఆశీర్వదించండి అనేసి మాత్రమే ముస్లిం ప్రజలతో అల్లాని వేడుకోవడం జరిగింది. కానీ వీళ్ళేం చేశారు మొన్న అంటే, పార్టీకి బీజేపీ జెండా తీసుకొని వచ్చేసి, టీడీపీ జెండాలు తీసుకొని వచ్చేసి అక్కడ కట్టి ప్రజల మధ్యలో ఒక మైనారిటీలు, ఇంతకాలం చిత్తూరులో ఎప్పుడు మైనారిటీల మధ్యలో ఎప్పుడు గొడవలేదు. ఇంతకాలంగా మైనారిటీలు
ఎటువంటి పార్టీలో పోయినా కూడా వాళ్ళ మధ్యలో ఎప్పుడు చిచ్చు లేదు. కొత్తగా ఈ బీజేపీతో టీడీపీ టైప్ అయిన తర్వాతనే ఈ మత గల్వాళ్ళు ఈ సృష్టించడానికి తద్వారా లబ్ధి పొందడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలము చిత్తూరు ప్రజలు ఎంత భయానందం లేకుండా ప్రశాంతంగా ఉన్నారంటే, ఒక మైనారిటీలు ఒక పార్టీకి ఎవరికైనా ఒక పార్టీకి కట్టుబడి ఉన్నారంటే ఆ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ తప్ప ఏ పార్టీకి ముస్లిం మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. చిత్తూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలు మొత్తం వైఎస్ఆర్సీపీకే మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చిందే కాకుండా హత్యాదులకి బీజేపీ ఏదైతే సబ్సిడీని తొలగించిందో ఆ సబ్సిడీని మళ్ళీ పునర్వాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానివచ్చు, ఇంకా మైనారిటీలు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, ఇంకా చిత్తూరులో ఎత్తుకుంటే మన విజయానంద రెడ్డి అన్న గారు మైనారిటీలకి ఇంతకాలం ఎట్లా సేవ చేశారో ఈరోజు నిన్నలో మొన్న కొత్తగా వచ్చిన వాళ్ళకి అవన్నీ తెలియదు. మైనారిటీలకు మాత్రమే తెలుసు. కేవలం 23,000 మెజారిటీ ఉన్నారు చిత్తూరులో మైనారిటీలు. వాళ్ళు ఎక్కడ చేస్తారులే అని అనుకున్న వాళ్ళు ఈరోజు ఈద్ ఉండే శుభ సందర్భంగా ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా మనకు కావాలా, మన పక్క తిప్పుకోవాలా. ఇన్ కేస్ వాళ్ళు రాకపక్షంలో వాళ్ళతో ఏదో విధంగా గొడవలు చిచ్చులు పెట్టి దీన్ని ఏదో విధంగా అల్లర్లు చేసి లబ్ధి పొందాలని చెప్పేసి ఈ నాయకులు ఏం చేశారు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేరి లోపలికి వచ్చారు. ప్రత్యక్షంగా నేను ఉన్నాను అక్కడ నమాజ్ ప్రదేశంలో. ఇమాం సహాయం చేసే నేపథ్యంలో విజయానంద రెడ్డి గారు లోపలికి వచ్చారు. ఆయన వచ్చి పద్ధతిగా ముస్లింలు ఏ విధంగా ఆచారంగా కూర్చుంటారో ఆ విధంగా పద్ధతిగా కూర్చొని ఆయన కూడా దువాలో పాల్గొంటూ ఉన్నారు. అదే సమయానికి 50 మందితో వచ్చిన లోపల గురుజాల్ జగన్, ఇంకా వాళ్ళ అనుచరులు, బీజేపీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు, ఇంకా బెంగళూరు నుంచి ఎవరెవరు వచ్చారు. వీళ్ళు దువా చేస్తూ ఉన్న ముస్లింల మధ్యలో దూరుకుంటూ వచ్చేసి అక్కడ నిలబడుకొనేసి ఇంకా ఫోటోషూట్లు ఇవన్నీ ప్రారంభించారు. అదే సందర్భంలో ముస్లింలు అప్పటికే అనుకున్నారు వీళ్ళు ఏదో సంథింగ్ క్రియేట్ చేశాను వస్తున్నారని. పోలీసులు అంత దూరం బయటకున్న పోలీసులు లోపలికి వచ్చారు. ఇక్కడ ఏదో జరిగేలాగా ఉందనేసి. ఇది పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారమే జరిగింది తప్ప వాళ్ళు ఎటువంటి ప్రార్థనకి రాలేదు, వేడుకునానికి రాలేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. హజరత్ బయాన్ ఖతం చేసిన వెంటనే మైక్ తీసుకుని విజయానంద రెడ్డి గారు తనకు ముస్లింలకు ఏమైతే చేశామో, ప్రభుత్వం ఏం చేసిందో అది వివరిస్తూ 2 నిమిషాల్లో వివరించారు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమని ఓట్లతో ఈ విషయాన్ని ఈ ఎలక్షన్లో ఉండే దీంట్లో ఆశీర్వదించాలని చెప్పేసి మాత్రమే చెప్పారు. ఫ్యాన్ గుర్తు ఓటేయండి అని చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదు, ఇంకో ఎన్నికల ప్రచారం చేయలేదు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కి విధులుగా ఏం మాట్లాడలేదు ఆయన. ఇది జరిగిన వెంటనే ఇంకా ఫైనల్గా దువా కార్యక్రమం ఉంటుంది. హజరత్కి మైక్ అందించడం జరిగింది. హజరత్ మైక్లో దువా చెప్తా ఉండగానే వీళ్ళు దూరి లోపలికి వచ్చారు. 50 మంది దూరి వచ్చేసి వీళ్ళే అల్లర్లు స్టార్ట్ చేసి హజరత్ పైన దౌర్జన్యంగా పోయి ఆయన కళ్ళు తిరిగి పడిపోయేలాగా చేసి ఆడ నోటికి వచ్చిన నినాదాలు చేసి దాని తర్వాత అక్కడి నుంచి జారుకుంటా ఒక ఊరు వెళ్ళిపోయినారు. బయటికి పోయి చెప్పడం ఏం చెప్పినారంటే, మా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, అధికార బలం పెట్టుకొని చేస్తూ ఉన్నారు, వాళ్ళు అధికారం చేసినారు. ఇక్కడ విజయానంద రెడ్డి అన్నకు కానీ అక్కడ వచ్చిన ఇమాములు కానీ ఎవరికి ఈ మైక్ తీసుకునేది చేసుకునేది సంబంధమే లేదు. మైక్ లాక్కునేది వాళ్ళు, కింద వేసింది వాళ్ళు, దౌర్జన్యం చేసి వెళ్ళిపోయింది వాళ్ళు. బయటికి వచ్చేమో దీన్ని వేరే విధంగా చిత్రీకరించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. వీడియో రికార్డింగ్లు ఉన్నాయి, అక్కడ ఉండేవారు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కేవలం అక్కడ ముస్లిం సంఘాలన్నీ పక్కన పెట్టండి, ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి బీజేపీ, టీడీపీ ఇవన్నీ టైఅప్ ఉండేది వాళ్ళకి నచ్చదు. వాళ్ళు అడ్డుకున్నారు తప్ప ఆడ విజయానంద రెడ్డి తరఫున, ఆ అన్న తరఫున వచ్చిన వాళ్ళు ఎవరు అడ్డుకోలేదు, పోలీసులు ఎవరు అడ్డుకోలేదు. మీరు ఏ వీడియో ఎత్తుకొని చూసినా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దీని విధంగా ప్రత్యేకంగా తెలియజేయడం ఏమంటే, దీన్ని మీరు ఇంకా ఉన్నత అధికారులు చూస్తారు, దీన్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూస్తారు, కలెక్టర్ గారు చూస్తారు. చూసి దీని తర్వాత టీడీపీ వాళ్ళపైన కానీ బీజేపీ వాళ్ళపైన కానీ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తాము. చిత్తూరు నగరంలో గిరింపేట ఈద్గా రంజాన్ పండుగ నాడు అంటే ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసుకుంటూ ఉండే ముస్లిం సోదరులకు భంగం కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి దాదాపు 30 ఏళ్లుగా ఈ చిత్తూరు నగరంలో ఇటువంటి సంఘటన జరగలేదు. ప్రశాంతంగా అన్నతమ్ములుగా ఉన్న ముస్లిమ్స్, హిందూ సోదరులు కలిసి అంటే ఏ పండుగైనా కలిసి చేసుకునే సంప్రదాయం కలిగినటువంటి ఈ చిత్తూరులో కేవలం రాజకీయ ఉద్దేశంతో ఓట్లు అంటే ఈ ఎలక్షన్ ఓట్ల కోసం మా నాయకుడు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విజయానంద రెడ్డి అన్నగారు
చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ముస్లిం మైనారిటీల కోసం చిత్తూరులో ఉండే అంటే షాదీ మహల్ కానీ డెవలప్మెంట్ కోసం దాదాపు 10 లక్షల నుంచి ఆయన సొంత నిధులతో కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ముస్లిమ్స్లకు రంజాన్ తోఫా అనేసి ఈ తోపుడు బండ్లు చేసుకుంటున్న వారికి కూడా అన్ని విధాలుగా మార్కెట్ వేలం కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా తన సొంత నిధులు ఇచ్చి ఆదుకున్న మైనార్టీల దాతగా ఆయన ఈ చిత్తూరులో నిలిచారు. అటువంటి విజయానంద రెడ్డి అన్నగారి మీద నిన్న ఆయనకు ముస్లింలు ఏకపక్షంగా ఆయనకు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతూ ఉన్నారనేసి ఒకే ఒక కారణంతో ఆ ఈద్గా ప్రాంతంలో వచ్చి కొందరు మందు తాగి కూడా కొందరు టీడీపీ నాయకులు విజయానంద రెడ్డి అన్న పేరును ఇది చేయాలనేసి ఆయన ప్రశాంతంగా వచ్చి ఆడ ప్రార్థన చేస్తే దువా చేసుకుంటున్న ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంతేగాని ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకులు కానీ ఆలోచించాలి, ఒక రాజకీయ నాయకులు ఉంటే ఇంకొక రాజకీయ నాయకులు రాకూడదు అనేసి ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదా? మీకు తెలుదా? ఎన్నికల కోడ్లో ఉంది, ఒక చోట ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి రాకూడదన్న ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మీరు ఎక్కడో నుంచి వచ్చి చిత్తూరులో రాజకీయాలు చేయాలనుకుంటే అది జరగదు. ఇక్కడొచ్చి ఏకపక్షంగా చిత్తూరులో విజయానంద రెడ్డి అన్నకు మైనార్టీలందరూ మద్దతుగా వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా గెలిపిస్తాము. మీరు మతతత్వ పార్టీలతో ఈ టీడీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కలిసి కేవలం ప్రశాంత వాతావరణంలో ఉన్న చిత్తూరుని అన్నతమ్ములుగా కలిసి ఉండే వారిని విడగొట్టాలని చూస్తే మీకు తగిన బుద్ధి చెప్తాము. ఈ ఎన్నికల్లోనే ఏ విధంగా బుద్ధి చెప్తాం, మైనార్టీలు కానీ హిందూ సోదరులందరూ కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామనేసి, మీరు చేసే చిల్లర రాజకీయాలు ఇంకా చల్లవనేసి ఇటువంటి పరిణామాలు మీరు ఈ విధంగా చర్యలు అంటే కేవలం మత కలహాలు సృష్టించే విధంగా ఈడ చిత్తూరులో చేయాలనుకుంటే అది కుదరదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గురిజాల జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు ఆడొచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదు. ఇక్కడొచ్చి వైఎస్ఆర్సీపీకి అండగా మైనార్టీలంతా ఉండారు. కాబట్టి గతంలో ఇన్ని చెప్తున్నా తెలుగుతున్నాం, 2014లో మీరు అధికారం ఉన్నప్పుడు ఒక మైనార్టీ మంత్రి కూడా మీరు కల్పించలేదు. ఈరోజేమో ఏ రోజు దాదాపు 10 ఏళ్లుగా ఆ ఈద్గా దగ్గర వచ్చి మీరు ఎప్పుడన్నా వచ్చినారా? తెలుగుదేశం నాయకుల చిత్తూరుకు సంబంధించిన నాయకుల్ని మేము ప్రశ్నిస్తున్నాము. పెద్ద పెద్ద మాజీ ఎమ్మెల్యేలు అంటారు, చైర్మన్లు అంటారు. మీరు ఏ రోజు వచ్చి ముస్లింలు కష్టాల్లో ఉంటే ఎప్పుడు ఆదుకున్నారు? ఈరోజు ఈ చిత్తూరు నగరంలో ఒకే ఒక నాయకుడు మైనార్టీ పక్షపాతిగా ఉన్నారంటే అది విజయానంద రెడ్డి అన్నగారే. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఆ ఈద్గా ప్రాంతంలో జరిగిన దీన్ని రాజకీయం చేయాలంటే కుదరదు. ప్రశాంతంగా ఉన్న ఈ చిత్తూరుని రాజకీయ లబ్ధి కోసము మా అంటే అన్నదమ్ముల్లాగా ఉండే వాళ్ళని ఇది చేయొద్దండి. ముస్లిమ్స్ అంతా మేము వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటామనేసి మా హాజీ సాబ్ గారు అంటే ఆయన మత గురువు ఆయన ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆయనకు ఈ తెలుగుదేశం దాదాపు 50 మంది వచ్చి ఆయన భయభ్రాంతులు చేసి ఆయన అంటే దోపిడీ చేసే విధంగా మీకు ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం అని అడుగుతున్నాము. ఇటువంటి పరిణామాలు చేస్తే ఈ చిత్తూరులో నగరంలో ఉండే ప్రజలంతా తగిన బుద్ధి చెప్తాము. మీకు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీలో జనసేన ఉండే ముస్లిం సోదరులకు ఒకటే మేము విన్నపిస్తున్నాం. ఇది మతతత్వ పార్టీలతో అంటే బీజేపీ పార్టీ కూడా 4% వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 4% కూడా ఎత్తివేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కన్నా ముస్లిం సోదరులారా తెలుగుదేశంలో, బీజేపీలో, జనసేనలో ఉండే సోదరులు ఆలోచించండి. అటువంటి మతతత్వ పార్టీలో ఉండే వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కూడా మీరు వచ్చి మద్దతు తెలిపి వైఎస్ఆర్సీపీ అండగా ఉండండి. మన మైనార్టీకి అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చిత్తూరులో
విజయారెడ్డి అన్న ఎమ్మెల్యేగా గెలుపొందేది ఖాయము. మైనార్టీ పక్షపాతిగా ఆయన చిరస్థాయిగా మైనార్టీ గుండెల్లో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రాజకీయంగా చేయాలి కానీ అంటే కుల రాజకీయాలు చేస్తే ఇది మీకు తగిన బుద్ధి ఈ చిత్తూరులో ఉండే నగరంలో ఉండే ప్రజలంతా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెప్తామనేసి మీకు హెచ్చరిస్తున్నాం.